ప్రోబయోటిక్ పవర్, ఆరోగ్యకరమైన గట్. మీ కడుపు ఆరోగ్యంగా ఉంటేనే మీరు బరువు తగ్గుతారు. గట్ హెల్త్ బాగుంటేనే శరీరంలోని మలినాలు బయటకు వెళ్ళిపోతాయి. ఈరోజు మన ఫోకస్ ప్రోబయోటిక్స్ డాట్. ఇవి మన జీర్ణ వ్యవస్థలో మంచి బ్యాక్టీరియాను పెంచి మెటబాలిజాన్ని వేగవంతం చేస్తాయి. 5వ రోజు డైట్ ప్లాన్. ఉదయం గ్లాసు గోరువెచ్చని నీరు ప్లస్ చిటికెడు దాల్చిన చెక్క పొడి. ఇది జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. అల్పాహారం మజ్జిగ అన్నం, కర్డ్ రైస్ మైనస్ తక్కువ అన్నం, ఎక్కువ పెరుగు మరియు అందులో కొద్దిగా దానిమ్మ గింజలు, దోసకాయ ముక్కలు చేర్చండి. ఇది అద్భుతమైన ప్రోబయోటిక్. మధ్యాహ్నం 1 కప్పు జొన్న అన్నం ప్లస్ పెరుగు పచ్చడి, సొరకాయ, దోసకాయతో చేసినది ప్లస్ కప్పు పప్పు ప్లస్ ఉడికించిన బీన్స్, క్యారెట్ సలాడ్. సాయంత్రం తాజా మజ్జిగ, అల్లం, పుదీనా మరియు కొత్తిమీర కలిపినది. రాత్రి పెసరపప్పు, కిచిడి ప్లస్ కప్పు పెరుగు. 5వ రోజు ముఖ్యమైన చిట్కాలు. 1. ప్రోబయోటిక్స్ ప్రాముఖ్యత. ICMR మరియు NN ప్రకారం పులియబెట్టిన ఆహారాలు, ఫర్మెంటెడ్ ఫుడ్స్ అంటే పెరుగు, మజ్జిగ, పులియబెట్టిన పిండితో చేసిన ఇడ్లీ, దోసలు గట్ హెల్త్కు చాలా మంచివి. ఇవి మీ శరీరంలో గుడ్ బ్యాక్టీరియాను పెంచుతాయి. 2. ప్రాసెస్ చేసిన ఆహారానికి దూరం. బ్రెడ్, బిస్కెట్లు మరియు నిల్వ ఉంచిన పదార్థాలు మీ పేగు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. వీటి బదులు ఇంట్లో తయారు చేసుకున్న తాజా మజ్జిగను ఎంచుకోండి. 3. హైడ్రేషన్. ప్రోబయోటిక్స్ సరిగ్గా పనిచేయాలంటే మీ శరీరం హైడ్రేటెడ్గా ఉండాలి. రోజంతా మజ్జిగ లేదా కొబ్బరి నీళ్లు తీసుకోవడం చాలా మంచిది. 4. వ్యాయామం మైనస్ కార్డియో. ఈరోజు 30 నిమిషాల నడకతో పాటు 15 నిమిషాల పాటు సైక్లింగ్ లేదా స్కిప్పింగ్ చేయండి. ఇది మీ హృదయ స్పందనను పెంచి జీర్ణక్రియను ప్రేరేపిస్తుంది. ఫుడ్ పిరమిడ్ మరియు 5 గ్రూప్స్. డే 5 ఫోకస్. ఈరోజు మనం పాల ఉత్పత్తులు, మిల్క్ మరియు డైరీ ప్రోడక్ట్స్ మరియు పులియబెట్టిన ఆహారాల ఫర్మెంటెడ్ ఫుడ్స్ విభాగంపై దృష్టి పెట్టాం. ఇవి మన జీర్ణశక్తికి పునాది వంటివి. ముగింపు సందేశం. 5 రోజులు విజయవంతంగా పూర్తి చేశారు. మీ ఆహారంలో పెరుగు లేదా మజ్జిగ చేర్చుకోవడం అలవాటు చేసుకున్నారా? రేపటి రోజున మనం శరీరానికి అవసరమైన మైక్రో న్యూట్రియంట్స్ మరియు సలాడ్ మ్యాజిక్ గురించి తెలుసుకుందాం. అప్పటి వరకు ఆరోగ్యంగా ఉండండి. మీకు రేపటి డే 6 కోసం సలాడ్ మరియు మైక్రో న్యూట్రియంట్స్ ప్లాన్ సిద్ధం చేయమంటారా?